హాయ్ హలో అందరికీ, నేను మీ సురేఖని. ఈరోజైతే నేను పూరీలు మష్రూమ్ ఉల్లగడ్డ కర్రీ చేశాను. చాలా బాగుంది. నా ఫేవరెట్ మష్రూము. చికెన్ ఎలాగో ఈ మష్రూమ్ కూడా అంత ఫేవరెట్. చూద్దాం రండి. దానికి సోంపు, గసగసాలు, కొంచెం పప్పులు, 2 లవంగాలు తీసేసుకొని కొంచెం దూరగా వేయించి మీకు పక్కన పెట్టేసుకోండి. ఒక ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత పోపు గింజలన్నీ వేసుకోవాలి. పోపు గింజలన్నీ వేసుకున్న తర్వాత కరివేపాకు ఒక రమ్మ వేసుకొని ఆనియన్ వేసుకోవాలి. ఒక పెద్ద ఆనియన్ చిన్నగా తరిగి పెట్టుకొని ఆనియన్ వేసుకొని బాగా వేయించుకోవాలి. కొంచెం సాల్ట్ వేసుకొని ఆనియన్ సాల్ట్ వేస్తే త్వరగా మగ్గుతుంది అనమాట. ఇంకా వేసుకొని ఒక పెద్ద టమాటా చిన్న ముక్కలు కట్ చేసుకున్నాను, అది వేసుకొని బాగా కలుపుకొని ఒక స్పూను పసుపు వేసుకోవాలి. పసుపు వేసుకొని ఆ పసుపు అది బాగా మిక్స్ అయ్యేలాగా కలిపేసుకోవాలి. కాసేపు మూత పెట్టామంటే చాలా సాఫ్ట్గా అయిపోతుంది. టమాటాలంతా మెత్తగా మగ్గిపోతుంది. ఇప్పుడు చూడండి, ఇలా ఆయిల్ అనేది పైకి రావాలి. పైకి వచ్చేంత వరకు వేయించుకునేసి ఇంకా గరిటెతో కలిపామంటే టమాటాలు చాలా మెత్తగా అయిపోతుంది అనమాట. అంతే, కాసేపు బాగా అలా కలిపి పెట్టుకునేసి ఇప్పుడు ఉల్లగడ్డలు కట్ చేసి పెట్టుకుంటాం కదా, ఉల్లగడ్డలు అందులో వేసుకోవాలి. నేను పొట్టు తీసేసుకొని ఇలా చిన్న కట్ చేసి పెట్టుకున్నాను. అంతే, ఇంకా అది వేసుకొని బాగా అన్నీ ఇంకా మిక్స్ అయ్యేలాగా కలుపుకోవాలి. అన్నీ మిక్స్ అయ్యేలా కలుపుకున్న తర్వాత మనం మష్రూమ్స్ ఉంటాయి కదా, మష్రూమ్స్ అందులో వేసుకోవాలన్నమాట. నాటు మష్రూమ్స్ అయితే చాలా బాగుంటుంది. మా అమ్మ చేసేది బీభత్సంగా ఉంటుంది. మష్రూము సంగటి సూపర్గా ఉంటుంది. పల్లెటూరులో ఎక్కువ అదే కదా, కానీ ఇప్పుడు ఇక్కడ దొరకదు కాబట్టి ఏం చేయలేము. ఇంకా అవన్నీ ఆయిల్ అన్నీ బాగా ఇదైపోయిన తర్వాత ఒక స్పూన్ కారం వేసుకోవాలి. ఒక స్పూన్ ధనియాల పొడి వేసుకొని బాగా కలుపుకోవాలి. పచ్చివాసన పోయేంత వరకు బాగా కలిపేసుకొని కాసేపు అలాగా పెట్టేసామంటే సరిపోతుంది. ఇంకా ఆయిల్ కొంచెం వాటర్ వేసుకొని ఉల్లగడ్డలు మగ్గేంత వరకు మాత్రమే మనం వేయించి పెట్టుకున్నాం కూడా. అందులో ఒక 10 రెమ్మలు వెల్లుల్లి వేసుకొని మిక్సీ కొట్టి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు చూసారంటే ఇంతే, మగ్గిపోతుంది. అంత కరెక్ట్గా చిక్కబడిపోతుంది. ఇప్పుడు ఇది వేసామంటే కూర మొత్తం చిక్కబడిపోతుందంట, మనం గ్రైండ్ చేసి వేసుకునేసి. అంతే, చాలా బాగుంటుంది. టేస్ట్ కూడా సూపర్గా ఉంటుంది. ఒకసారి మీరు ట్రై చేయండి. పూరీలోకి అయితే అదిరిపోయింది. నాకైతే బాగా నచ్చింది. నాకు పల్లెటూరు మష్రూమ్స్ అంటేనే చాలా ఇష్టము. అంటే ఆ మష్రూమ్స్ వేరు కదా, చాలా బాగుంటాయి. మా నాన్న తెచ్చేవాడు, మా అమ్మ చేసేది. అన్నీ పోయినాయి, స్వీట్ మెమరీస్ అవే మిగిలినాయి. అంతే, ఏం చేయలేం. పూరీలు చేశాను, ఇంకా తిన్నాము. నేను, మా పిల్లలు, మా ఆయన అందరం తిన్నాము. చాలా బాగుందని చెప్పారు. చూడండి, మీకు ఒక ముద్ద పెడతాను, తినండి. మీరు చేసుకొని మీరు ట్రై చేసి